పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకన్న ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది చనిపోవడం జరిగింది. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా తొక్కిసలాట జరిగినప్పుడు వెంటనే స్పాట్లోనే ఇంత భారీ సంఖ్యలో ఎందుకు చనిపోతారు? అసలు తొక్కిసలాటలో ప్రాణాలు పోవడానికి గల ప్రధాన కారణాలేంటి? వీటి గురించి తెలుసుకుందాం. మనతో పాటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు రవికాంత్ గారు. స్టాంపేడ్ జరిగినప్పుడు ఎక్కువ సంఖ్యలో మృతుల సంఖ్య ఉంటుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు తొక్కిసలాట జరిగిన వెంటనే మన శరీరంకు సంబంధించినటువంటి ఏ అవయవాల మీద, ఏ ఆర్గాన్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది? సో అంత ఫాస్ట్ గా ప్రాణాలు పోవడానికి కారణాలు ఏంటి? దీన్ని ట్రొమాటిక్ ఆస్ఫిక్సియా అని అంటామండి ఇంగ్లీష్ లో. ట్రొమాటిక్ ఆస్ఫిక్సియా అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ కరెక్ట్ గా చెప్పాలంటే, మీకు నీళ్ళల్లో పడిపోయినప్పుడు ఏ విధంగా మనం కొట్టుమిట్టాడతామో అదే విధమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే శ్వాసకోశాలు లోకి గాలి పోకపోవడం జరుగుతుంది. ఇది రెస్పిరేటరీ ఫెయిలియర్ అంటారు. అంటే మనకి చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వే స్పేస్ లేక, గాలి లోపలికి వెళ్ళలేక, అలానే గాలి బయటికి వదలలేక ఫిక్స్డ్ స్టేట్ లో ఉండిపోతాం. సో ఇది మెయిన్ గా ఊపిరితిత్తు, తర్వాత గుండె కూడా తొక్కిసలాటకి గురవుతుంది. ఈ రెండింటి వల్ల మీకు ఫస్ట్ ఆక్సిజన్ తగ్గిపోతుంది, సఫకేషన్ అవుతుంది. అంటే బాడీలో ఆక్సిజన్ లేకపోవటం, అంటే నోరు మూసేసినట్టుగా అవుతుంది. సో అప్పుడు గాలి లోపలికి వెళ్ళకపోవటం వల్ల కొంచెం సేపు తర్వాత గుండె మీద ఒత్తిడికి గురై గుండె స్లో అయిపోయి ఆగిపోవడం జరుగుతుంది. సో ఇది కార్డియాక్ అరెస్ట్ కి ఫైనల్ గా దారి తీస్తుంది. ఫస్ట్ రెస్పిరేటరీ అరెస్ట్, ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. సో మీకు దీని నుంచి అలా జరగకుండా ఉండటానికి చేయాల్సిన ప్రక్రియలు ఉంటాయి. కానీ అన్నిటికీ మించి సోషల్ కాజెస్ అంటే మీకు చెప్పాల్సింది ఏమిటి అంటే, సోషల్ కాజెస్ అంటే మనం ఇలాంటి పరిస్థితిని రానికుండా చూడటం. అంటే తొక్కిసలాట ఎక్కడెక్కడ జరుగుతుంది అని మనం తెలుసుకొని అక్కడికి పోకపోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఏకాదశి రోజు ఆ పర్టికులర్ ఆలయంలో వెళ్ళటం అనేది మంచి విషయం. కానీ అందులో చాలా మందికి కుతూహలం ఏముంటుందంటే, నేను ముందు చేశాను, నేను ముందు దేవుడి దగ్గరికి వెళ్ళాను, నేను ఎక్కువసేపు ఉన్నాను, ఇటువంటివి ఉండకూడదు. అంటే మనం ప్రశాంత వాతావరణంలో ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళేది ప్రశాంతత కోసం. సో ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలి. అందరూ వారు ఒకరి తర్వాత ఒకరు మెల్లగా వెళ్తే ఎవరు ఇలాంటి జరిగే అవకాశం ఉండదు. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే అతి తక్కువ సమయంలో చేస్తాను అనే అంటే అందరం ఒకటే టైంలో దేవుడిని దర్శనం చేసుకోవాలి, నేనే ఆ దేవుడిని చూడాలి అనేటువంటి ఒక ఆతృతతో వెళ్ళడం వల్లే ఈ స్థాయిలో తోపులాట గాని తొక్కిసలాట గాని జరుగుతుంది అనుకోవచ్చా? అవుతుంది. సో ఇప్పుడు అదేమో సోషల్ కాజ్ కాకుండా మనకి తొక్కిసలాట దూరంగా ఉండటం అనేది, వెళ్ళినప్పుడు ఎవరైనా తోస్తున్నప్పుడు వీలైనంత త్వరగా వెనక్కి వచ్చేసేయటం, ఆ తొక్కిసలాటలోకి వెళ్ళకపోవటం. అంటే నీకు తెలుస్తుంది ఇక్కడికి వెళ్తే తొక్కిసలాట ఉంటుంది అని, దాని జోలికే వెళ్ళకపోవటం. ఇవాళ మీకు దర్శనం ఉందా లేదా తర్వాత సంగతి, వేరే గుళ్ళో అయినా చేసుకోవచ్చు. కానీ అక్కడ క్యూ లైన్ లో ఉన్నప్పుడు డాక్టర్ గారు ఎవరు కూడా ఆ విషయాన్ని పెద్దగా అంత సమయస్ఫూర్తిగా ఆలోచించే పరిస్థితి ఉండదు. త్వరగా క్యూ లైన్ లో నుంచి బయటపడాలి, త్వరగా దర్శనం పూర్తి చేసుకోవాలి, త్వరగా ఇక్కడి నుంచి బయటకు రావాలి అనేటువంటి ఆ ఆతృత ఎక్కువగా కనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు అలాంటి సమయంలో అంత సమయస్ఫూర్తితో ఆలోచించే పరిస్థితి ఉందంటారా? అలాగే ఈ ఘటనలో కూడా తొక్కిసలాట జరిగినప్పుడు, ఇదే కాదు ఎక్కడ స్టాంపేడ్ జరిగినా కూడా, ఒక వ్యక్తి మీద ఎంతమంది పడిపోతే ఊపిరి ఆడనటువంటి పరిస్థితి ఉంటుంది? లేదంటే ముందుగా ఆర్గాన్స్ దెబ్బతింటాయా, ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చేటువంటి, అంటే గుండె ఆగిపోవడం, పనిచేయడం నిలిచిపోతుందంటారా? ముందు దేని మీద ప్రభావం చూపే అవకాశం ఉంది? ముందు ఊపిరితిత్తుల మీద ప్రభావము, చెస్ట్, మన ఛాతీ వెడల్పు కాకుండా, గాలి లోపలికి వెళ్లకుండా, గాలి బయటికి రాకుండా సఫకేషన్ అంటాం, దాన్ని ఆస్ఫిక్సియా అంటాం. ఊపిరి ఆడకపోవడం ఉండటం వల్ల. సో దీనికి ఎలా చేయొచ్చు అంటే, ఒకటి మీరు అన్నారు ఎంతమంది పడితే అని కాదు, యాంగిల్ అంటే ఎలా పడ్డారు, ఎంతమంది కంటే ఎక్కువ ఎలా పడ్డారు అనేది ఒకటి ఉంది. సో దీంట్లో కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ చేతులను ఫిస్ట్ గా చేసి మనం బోర్లా పడి దీన్ని ఇలా పెట్టామనుకోండి, అంటే ఎంతమంది పడ్డా కూడా ఒక
కేజ్ లాగా తయారు చేసుకుంటే మనకి ఊపిరి ఆడే అవకాశం ఉంటుంది. అలానే బరువు పైన ఉన్న వాళ్ళ బరువు బట్టి ఉంటుంది. చిన్నపిల్లలు మన మీద 10-15 మంది పడ్డా ఏం కాదు. అదే ఒక్క మనిషి 100 కేజీలు 140 కేజీలు అతను పడి దానిపైన ఇంకో అతను పడితే మనకు కష్టం అయిపోతుంది. సో ఇది ఎంత మంది అనేది మనకున్న కెపాసిటీ బట్టి ఉంటుంది. ఇంకోటి బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ, అంటే యోగా చేసే వాళ్ళు వీళ్ళల్లో ఇంకొంచెం ఎక్కువ ఇది ఉంటుంది, ఆ ఊపిరిని ఆపుకునే శక్తి. ఎంత ఆపుకున్నా కూడా ఛాతి కనుక వెడల్పు కాకుండా ఛాతి వెడల్పు గాని ఛాతి యొక్క డైనమిక్స్ ఆపేయటం జరిగితే ఎక్కువసేపుగా దాన్ని తట్టుకోలేదు. జనరల్ గా ఎంతసేపు అలా ఊపిరి ఆడకుండా ఉండేటువంటి టైం ని బ్యాలెన్స్ చేయగలరు? సుమారుగా ఎన్ని నిమిషాలు? ఒక 30 సెకండ్లను మించి తక్కువ మంది ఉంటారు. అలా మెల్లగా నిమిషాల్లో 3 నిమిషాల వరకు కూడా ఉండే వాళ్ళు ఉంటారు, 5 నిమిషాలు ఉండే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది 10 నిమిషాలు ఉండే వాళ్ళు ఉంటారు. సో ఇది వేరియబుల్ గా ఉంటుంది. యావరేజ్ మీద మీరు ఒక 3 నిమిషాలు దాటితే కష్టం అవుతుందని నా ఉద్దేశం. అంటే డాక్టర్ గారు మరొక డౌట్, అలాగే ఈ ఘటనలో చూస్తే ముఖ్యంగా మహిళలే ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. అంటే ఆడున్నటువంటి భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నది మహిళలే. అయితే మహిళలు కూడా ఎక్కువ మంది చనిపోయారు. పురుషులకి మహిళలకి ఏమైనా తేడా ఉండేటువంటి అవకాశం ఉందా? అంటే ప్రాణాలతో బయటపడడానికి పురుషుల కంటే మహిళలకు ఛాన్స్ తక్కువ ఉంటుందా? మహిళలకి ఛాన్స్ తక్కువే ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళలో చాలా మంది, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చాలా మంది ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళలో ఫిట్నెస్ తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం అనేది కూడా కంపారిటివ్ గా తక్కువ ఉంటుంది. వాళ్ళలో బలం అన్ని కూడా, మీరు ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా తక్కువ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఫిస్ట్ చేసి మో చేయి పైన పెట్టుకొని మనకి గ్యాప్ ఇచ్చుకునే విధంగా, అంటే గాలి తీసుకునే విధంగా ఆ సమయంలో పెట్టుకొని, ప్లస్ మోకాలుని కూడా ముడిచినప్పుడు మీకు కొంచెం స్పేస్ వస్తుంది ఎవరన్నా పడితే మీద. సో ఆ స్పేస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ స్పేస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా దాని తర్వాత కూడా జరిగితే ఇక దుఃఖం, అది ఇక మనం ఏమి చెప్పుకోలేని పరిస్థితి. అదేవిధంగా అంటే వెలికిత్తల పడడం వల్ల కాస్త ఏమన్నా ప్రాణాలు దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే బోర్లా పడిపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదం తీవ్రత పెరిగే అవకాశం ఉందంటారు? అంటే వెల్లకిలా పడితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. బోర్లా పడటంలో నేను చెప్పినట్టుగా నకిల్స్ ను నీస్ అడ్డు పెట్టుకోవడంతో ఎక్కువగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటికి మీకు ఒకవేళ కాలు విరిగినా చేతులు విరిగినా కూడా మీకు గాలి అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ప్రాథమికంగా చేయాల్సినటువంటి, అత్యవసరంగా చేయాల్సినటువంటి చికిత్స, అది వైద్యులు కావచ్చు, లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా కొన్ని నిమిషాల్లోనే ఏం చేయాలి? సిపిఆర్ అనేది ఈ పరిస్థితిలో అసలు సిపిఆర్ అనేది అది సిపిఆర్ టైప్ లోనే ఉంటుంది. అంటే అందరూ మీరు పడిపోయారు ఆల్రెడీ. సిపిఆర్ ఎప్పుడు చేయాలి అంటే అసలు పక్కకి జరిగితే ఆయన పోయాడని తెలియదు చాలా మందికి. అది ప్రాబ్లమ్. అంటే ఆస్ఫిక్సియాలో సమస్య ఏంటి అంటే నీకు సిపిఆర్ చేసే పరిస్థితే ఉండదు. అంటే మనమే వాళ్ళని నొక్కేసాం. పక్కకి జరిగి ఆయన లేడు అని తెలిసినప్పుడు సిపిఆర్ ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆల్రెడీ ఆయన మీరు చెస్ట్ అంతా తోసేసి ఉంటారు, గట్టిగా దాన్ని అంటే నొక్కేసి ఉంటారు. చెస్ట్ ని సిపిఆర్ చేయడం అనేది ఎప్పుడు ఉంటుంది. ఎవరైనా మనిషి పోయారు అన్న అనుమానం కలిగినప్పుడు ఏ సమయంలో అయినా సిపిఆర్ అనేది ఎమర్జెన్సీ ప్రక్రియ. ఎందుకైనా మంచిది. ఇప్పుడే ఆగిపోయిందేమో గుండె, ఇప్పుడే శ్వాస ఆగిపోయిందేమో అనుకున్న వాళ్ళలో ఇది ఉపయోగపడుతుంది. అంటే ఒక్క సెకండ్ ముందు వరకు బతికి ఇప్పుడే ఆగిపోయింది అనుకుంటే సిపిఆర్ చాలా ఉపయోగపడుతుంది, అనుమానం లేకుండా. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అలా జరగదు, చాలా సేపు అయిపోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ లెగిసి అంతా అయ్యేసరికి వాళ్ళు చాలాసేపు అయిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆస్ఫిక్సియాతో చనిపోయి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది ప్రివెన్షన్ బెటర్. సిపిఆర్ అనేది ఇంకోటి చాలా మందిలో ఏంటంటే ఒక అపోహ ఉందండి, సిపిఆర్ అనేది ట్రీట్మెంట్ అనుకుంటున్నారు. అది ట్రీట్మెంట్ కాదు, ఎమర్జెన్సీ ప్రక్రియ. మనకు ఉన్న ఏకైక ఆయుధం అది, ఇక మిగిలిన ఆయుధం అనమాట. అది పనిచేస్తుందా లేదా ఎవరికి తెలియదు. చివరి అస్త్రం అది చాలా మంది ఇది ట్రీట్మెంట్ అనుకొని నేను తర్వాత ఒక గంట తర్వాత చేస్తాను, 5 నిమిషాల తర్వాత చేస్తాను, 10 నిమిషాల తర్వాత చేస్తాను అనుకుంటున్నారు. అలా కాదది, అది అప్పటికప్పుడు చేయాలి. ఇంకోటి, ఇది మనిషి బతికుండగా చేయకూడదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళు బాగానే ఉంటారు, మాట్లాడకుండా అలిసిపోయి ఉండొచ్చు, లేకపోతే అన్కాన్షియస్ అయి ఉండొచ్చు. వాళ్ళలో నాడి ఉండి అన్ని ఉంటే ఊపిరి తీసుకుంటుంటే వాళ్ళకి సిపిఆర్ చేయడం అనేది మీనింగ్లెస్. అంటే ఎందుకంటే మేము విన్నాము, కొంతమందికి నేను సిపిఆర్ వచ్చి చేశారండి అని మేమే పిలిచాము చేయమని భయం వేసింది అని అన్నారు. అలాంటి పరిస్థితులు కానీ అలాంటివి అసలు చాలా ఫూలిష్ గా ఉంటాయి. సిపిఆర్ అనేది మనిషి అప్పుడే ఒక క్షణం ముందు కానీ ఒక 2 క్షణాల ముందు కానీ మీకు తెలియదు ఎంతసేపు అయిందని, ఒక మీరు అన్నట్టు చివరాస్తాం. సో ఇక్కడ అది కూడా వర్తిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది వైద్య నిపుణుడు రవికాంత్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా తొక్కిసలాట జరిగినప్పుడు ముఖ్యంగా
శ్వాసకు సంబంధించినటువంటి వ్యవస్థ మీద ప్రధానంగా ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత మెల్లగా గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. అలా ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తొక్కిసలాట జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానం వచ్చిన వెంటనే అక్కడి నుంచి దూరంగా జరగడం అనేది చాలా ముఖ్యంగా అందరూ కూడా సమయస్ఫూర్తిగా ఆలోచించాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా బోర్ల పడడానికి ఎక్కువగా అవకాశం ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత కూడా మోచేతుల్ని అడ్డు పెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలనేది కూడా ఆయన చెప్తున్నారు. నిజంగా తొక్కిసలాట్లో ఇంత సంఖ్యలో ఇటీవల కాలంలో వరుస ఘటనలు జరగడం, ఎక్కువ మంది చనిపోతుండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా కూడా ముఖ్యంగా గుళ్ళు లేదంటే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది.